ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చాను. ఆగండి స్క్రోల్ చేయకుండా కొంచెం నిదానంగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మ్యాంగోతో రకరకాల జ్యూసులు అయితే చేస్తాం, కానీ ఇట్లా మ్యాంగో బర్ఫీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లీటర్ పాలు తీసుకొని అవి బాగా మరుగుతుండగా కొంచెం దాంట్లో చివరిలో కొంచెం పాలు ఉంచుకోవాలి కస్టర్డ్ పౌడర్లో కలపటానికి. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పాలు మరుగుతుండగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేస్తే చాక్లెట్ లాగా ఎంత బాగుంటాయో కదా. ఐస్ క్రీమ్లో ఇలా కలుపుకొని చేసుకున్న సూపర్గా ఐస్ క్రీమ్ అయితే కుదురుతుంది కదా. మరి ఇంకొక వీడియోలో అది చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఫైన్గా గ్రైండ్ చేసుకొని పాలైతే బాగా చిక్కబడి దగ్గరకు అవుతున్నాయి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని పచ్చి పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక కప్పు పంచదార వేసుకొని బాగా దగ్గరగా సిమ్లో బాగా మరగనివ్వాలి. అవి మరుగుతుండగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. వేయగానే 5 నిమిషాలు కలుపుతుండగానే మనకు చక్కగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారా? క్రీమీగా స్ట్రక్చర్ అయితే అలా వచ్చింది. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మ్యాంగోస్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని ఉంచుకున్నాం కదా, అవి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న మ్యాంగోని ఆ పాలల్లో వేసుకోవాలి. ఆ గుజ్జంతా బాగా కలిసి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. తినాలనిపిస్తుంది కదా. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. ఇట్లా దగ్గర పడ్డదాన్ని మనము కొంచెం నెయ్యి వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. మ్యాంగో ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మనకి ఫ్యాన్ నుండి అది సపరేట్ అవుతుంది. చూస్తున్నారా? ఇట్లా ఇంకొక 10 నిమిషాలు మనం ఉంచినట్లయితే బాగా నీరు అనేది ఇంకిపోయి మనకి బుడగలు వస్తుంది కదా. ఇట్లా వస్తే అది మనకి బర్ఫీకి రెడీ అయినట్టు. కొంచెం ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం పూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బర్ఫీ అనేది బాగా దగ్గరగా వచ్చింది. వాటర్ శాతం అనేది పూర్తిగా పోయి మనకి ఈ స్ట్రక్చర్లోనైతే వచ్చింది. అది ప్లేట్లో పోసుకొని 1 గంట ఉంచినట్లయితే మనకు మ్యాంగో బర్ఫీ రెడీ అయిపోయింది. ఇట్లా మధ్యలో చాకుతో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా మ్యాంగో బర్ఫీ రెడీ అయిపోయింది. మరి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్గా కుదిరిందండి. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.